నమస్కారం అండి. నేను ప్రేమ్‌లీల ఒక ట్రాన్స్ ఉమెను. ఈరోజు ఈ విధంగా ఫెస్టివల్‌లో నేను ఈ జూట్ బ్యాగ్స్‌ని పెట్టడానికే ఈ ప్రభుత్వము ఈ విధంగా సహాయపడి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా అనేకుల మందిలో ఒక ట్రాన్స్‌జెండర్స్ కూడా నిలబడగలరని, సత్తా గలరని ఈ యొక్క ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడ సికింద్రాబాద్ లాలగూడ తుకారం గేట్‌లో ఉంటాను. జూట్ బ్యాగ్స్ ఈ యొక్క ఇండస్ట్రీ పెట్టుకొని అనేక ట్రాన్స్‌జెండర్స్‌కి జూట్ బ్యాగ్స్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము నన్ను ఈ జూట్ బ్యాగ్స్‌ని అనేక పర్యాయాలు అనేక స్థలాలలో నాకు ఫ్రీ స్టాల్స్ ఇవ్వడం జరిగింది. సరస్సులో ఇటు ఇందిరా మహిళా బజార్‌లో ఒక స్పెషల్‌గా ట్రాన్స్‌జెండర్స్‌కి సంబంధించి ఒక ప్లేస్, ఒక రూమ్ అంటూ స్టాల్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ట్రాన్స్‌జెండర్స్‌కి ఒక అడుగు ముందుకేసి ముందుకొస్తూ ట్రాన్స్‌జెండర్స్‌లో ఉన్న స్కిల్స్‌ని డెవలప్ చేస్తూ ట్రాన్స్‌జెండర్స్‌లో ఉన్న ఆ యొక్క ఏదైతే ఆగిపోతుందో దాన్ని ఆపకుండా ఇంకా దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి, లోకానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వివరించడం చాలా ధన్యకరమైన విషయము. ముఖ్యంగా నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని ఈ విధంగా జూట్ బ్యాగ్స్ బిజినెస్‌ని రన్ చేసుకుంటూ అనేక స్థలాలలో నా టాలెంట్‌ని కానీ, నా గుర్తింపుని కానీ ఈ విధంగా చూపిస్తూ అనేక మీడియాలో ద్వారా కానీ అనేక స్థలాలలో నా యొక్క ఏదైతే బిజినెస్ ఉందో ఈ విధంగా ప్రపంచానికి చూపించడానికి ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్‌జెండర్స్ విషయమై ట్రాఫిక్ పోలీస్ విషయంలో సపోర్ట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము, మెట్రోలో పోలీస్‌లో చిన్నపాటి ఉద్యోగం ఇవ్వడము, అదేవిధంగా నిన్నగాక ఒక న్యూస్ జరిపించారు. ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ కూడా మున్సిపల్ ఎన్నికలలో నిలబడడానికే అవకాశం ఇచ్చారు. ఇది చాలా ఏ ప్రభుత్వం కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటివరకు చేయని కొత్త తీర్మానాలతోటి, కొత్త ఉద్దేశాలతోటి ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ విధంగా ట్రాన్స్‌జెండర్ల పట్ల చాలా చొరవరిగా తీసుకొని అన్ని విధాలైన అవకాశాలు చూపిస్తూ ఒక వెనుక తట్టి నేనున్నాను భరోసాగా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్‌జెండర్స్‌ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం చాలా ధన్యకరమైన విషయము. మాకు ఈ విషయాలు చెప్పడానికి మాకు సరిపోయిన మాటలు కూడా రావన్నమాట. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అనేక స్థలాలలో నన్ను ఏ విధంగా తీసుకొస్తున్నారో, మా కమ్యూనిటీ వ్యక్తులు కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు కొన్ని అనివార్య కారణాల చేత వాళ్ళని ఆపడం జరిగింది. వారికి కూడా మీరు ఉద్యోగాలు కల్పించాలని డిపార్ట్మెంట్లో, అదేవిధంగా మాకు కొన్ని పాలసీలు మీ ద్వారా రావాలి. ఈ యొక్క పాలసీల ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది ట్రాన్స్‌జెండర్స్ తమ ఎడ్యుకేషన్ పరంగాను, హెల్త్ పరంగాను, వాళ్ళ ఏజ్ పరంగా కొన్ని విషయాలు సాధించలేకపోతున్నారు. అలాంటి వారు కూడా మీరు చేసే కృషి వల్ల వారి యొక్క జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ దేవుళ్లాగా ఉంచుకుంటారు. తెలంగాణ రావడానికి కాంగ్రెస్ ఏ విధంగా సహకరించిందో ట్రాన్స్‌జెండర్ అభివృద్ధి పొందడానికి కూడా మీరు ఈ విధంగా కృషి చేస్తున్నారు. ఇంకా చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.